మనం తినేదే వెజ్ అంటే అందులో కూడా దరిద్రం చూడండి. ఇంకా 3 సార్లు పోయిన స్టమక్ అప్సెట్ అయ్యి. ఇంకా వరస్ట్ మ్యాటర్ ఏంటంటే 12 degrees ఉంది టెంపరేచరు. వాటర్కి ఎంత చల్లగా ఉన్నాయో చూసుకోండి. డీప్ ఫ్రిడ్జ్ వాటర్తోని బాతింగ్ చేయాల్సి వచ్చింది. అంటే హాట్ వాటర్ ఉన్నాయి కానీ ఇట్లా బైక్స్ పోతుంటే ఎంత మంచిగా ఉంది తెలుసా అసలు. గ్రూప్ రైడ్ చేసి ఇట్లా చేయాలి. మనం చేసాం కదా లక్నవరం రైడ్. So hi friends, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel Rider VNB. So ఈరోజు డే 5 ఊటీలో ఉన్నాం. ఊటీలో ఒక 2-3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మనమైతే కొడైకెనాల్కి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 AM అవుతుంది. సో 12 or 1 వరకు కొడైకెనాల్కి స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడైతే మనం ఊటీలో ఒక వాటర్ ఫాల్ అండ్ పైన్ ఫారెస్ట్ లేక్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు టైం కూడా చెప్పా కదా 8:40 AM అవుతుంది. ఒక 10 minutesలో స్టార్ట్ అయిపోదాం వాటర్ ఫాల్కి. కాపీ పెట్టిన కాపీ ఎప్పుడు పొద్దున 7కి పెడితే ఇంకా అయితేనే ఉంది. నిన్నటిది మొన్నటిది డే 3 డే 4ది ఇప్పుడు పెట్టిన కాపీ అయితేనే ఉంది. అది అదేసరికి లేట్ అవుతుంది. సో లెట్స్ గో, ఇంకా వెళ్ళిపోదాం. లగేజ్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినాం. ఇవన్నీ సదర్నికే టైం పట్టేటట్టుంది. ఇక్కడ ఏంటంటే వాటరు డేంజర్ అంటే డేంజర్ చల్లగా ఉంది. ఇప్పుడు టెంపరేచర్ ఊటీలో ఎంత ఉంది తెలుసా? 12 degrees ఉంది. లోపల మొత్తం వాష్రూమ్ పోయినా కూడా సుక్కలు కనిపిస్తాను. అది మొత్తం ఫ్రీజ్ అయిపోయింది కింద. హాట్ వాటర్ అయితే ఉన్నాయి. గీజర్తో జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాం. స్నానం చేయక 2 రోజులు అవుతుంది. మేబీ వచ్చినాక టైం ఉంటే స్నానం చేసి స్టార్ట్ అయిపోదాం కొడైకెనాల్కి. ఇప్పుడే ఒక చిన్న టీ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నైట్ డిన్నర్ ఇళ్ళనే తిన్నాం. ఈ వెజ్ మ్యాగీను మనోడు ఆ ఎగ్ పరోటా ఏమో తిన్నాడు. నాకు మ్యాగీ తేడా కొట్టేసింది. మొత్తం స్టమక్ అంతా అప్సెట్ అయిపోయింది. స్టిల్ ఇప్పటికీ సెట్ కాలేదు స్టమక్. అమ్మా, కొత్త ప్లేస్కి వచ్చినాం కానీ కొత్త టైప్ ఆఫ్ ఫుడ్ ట్రై చేస్తే తేడా కొట్టేసింది. టైం ఎంత అవుతుంది తెలుసా? 9:11 అవుతుంది. పయక్రా ఫాల్స్ ఇక్కడ నుంచి 24 ఉంది. 46 minutes జర్నీ. లెట్స్ గో. లగేజ్ అంతా రూములనే పెట్టినాం. పైక్రా ఫాల్స్ పోయి వచ్చేసినాక చెక్అవుట్ చేయాలి. ఈ పక్కన కనిపించేదే లేక్. వచ్చే దారిలోనే పైన్ ఫారెస్ట్ ఉంటుంది, అది కూడా చూడాలి. లెట్స్ గో. స్టమక్ ఘోరంగా అప్సెట్ అయిపోయింది అసలు. లైట్గా ఎఫెక్ట్ ఉన్నది మనకి లోపల. ఇక బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు, స్కిప్ డైరెక్ట్ లంచ్ కూడా లైట్ వెయిట్ ఫుడ్ ఏమన్నా తినాలి. అడ్డమైన ఫుడ్ తింటే ఆగమాగం అయిపోతుంది స్టమక్. మనం తినేదే వెజ్ అంటే అందులో కూడా దరిద్రం చూడండి. ఇంకా 3 సార్లు పోయిన స్టమక్ అప్సెట్ అయ్యి. ఇంకా వరస్ట్ మ్యాటర్ ఏంటంటే 12 degrees ఉంది టెంపరేచరు. వాటర్కి ఎంత చల్లగా ఉన్నాయో చూసుకోండి. డీప్ ఫ్రిడ్జ్ వాటర్తోని బాతింగ్ చేయాల్సి వచ్చింది. అంటే హాట్ వాటర్ ఉన్నాయి కానీ పవర్ లేదు. అప్పుడు అట్లా ఉంటుంది మన దరిద్రం. స్నానం చేయక 2 రోజులు అవుతుంది. అంటే నిన్న చేయలే, ఇవాళ చేయలే. ఇప్పుడు పాసిబుల్ ఉంటే వచ్చినాక హాట్ వాటర్తో స్నానం కూడా చేయాలి. ఇంకా జనాలు ఎవరు లేవనట్టున్నారు. రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి.
ఓకే లెట్స్ గో. 21 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. మన ముందు కొంతమంది రైడర్స్ వెళ్తున్నారు. వీళ్ళు ఇప్పుడే వచ్చినట్టున్నారు ఊటీకి, విత్ లగేజ్తో వెళ్తున్నారు. చూసా ఎంతమంది రైడర్స్ ఉన్నారా ఇక్కడ. ఎట్లుంటుంది మరి. ట్రాఫిక్ అయితే ఇవాళ లేనే లేదు అసలు. ఇంకెవరు లేనట్టే ఉన్నారు అసలు. ఫుల్ ఫ్రీగా ఉంది. నిన్నైతే ఫుల్ ట్రాఫిక్ అసలు. ఇంత దూరం రానికి ఫుల్ టైం పట్టేది మాకు. ఇక్కడ కనిపిస్తుంది వాటర్. ఇట్లా బైక్స్ పోతుంటే ఎంత మంచిగా ఉంది తెలుసా అసలు. గ్రూప్ రైడ్ చేసి ఇట్లా చేయాలి. మనం చేసాం కదా లక్నవరం రైడ్, బ్రేక్ఫాస్ట్ రైడ్. బట్ వీళ్ళు అన్ని అడ్వెంచర్ బైకులు, మన ఏమో అన్ని స్పోర్ట్స్ బైకులు ఆ టైంలో. ఇంకా జస్ట్ 14 కిలోమీటర్స్ ఉంది వాటర్ ఫాల్కి. మనం కూడా ఏదో వీళ్ళతో కలిసి రైడ్ చేస్తానట్టే అనిపిస్తుంది నాకైతే ఫీలింగ్. సో పైన్ ఫారెస్ట్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయినాం. ఇదంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం వచ్చేటప్పుడు ఇక్కడ ఆగాలి పైన్ ఫారెస్ట్ దగ్గర. సూపర్ ఉంది ఈ రైడ్ అయితే. ఈ బైకర్స్ అందరు మహారాష్ట్ర నుంచి వచ్చేళ్ళు. దాదాపు అందరు హిమాలయన్ బైక్సే ఉండే. ఇలా మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇక్కడికి. గ్రేటే. మై గాడ్ ఎన్ని బైక్స్ ఉన్నాయి. ఒకటి 2 3 4 వెనక ఒక 3 ఉన్నాయి. ఈజీగా 10 మంది ఉంటారు వీళ్ళు. 10 మెంబర్స్ బైకర్స్, సోలో బైకర్స్. మన బండికి కూడా ప్యానర్స్ పెట్టిస్తే అట్లా ఉంటుంది. ఇది 411, అది 452 cc. ఎస్ సార్. KTM డ్యూక్ 390 బందోబస్తుగా ప్యాక్ చేసుకొని వచ్చింది. ఓ బాబా ఏమన్నా కార్నరింగ్. ఇది సూపర్ ఉంది కార్నరింగ్ అయితే. కంట్రోల్ కాకపోతే బిస్కెట్ ఇక. అసలు మనం హై స్పీడ్లో పోతాను. కార్నరింగ్స్ మాత్రం డేంజర్ ఉన్నాయి ఇక్కడ. నేను ఈ కార్నరింగ్లో అంటే ఇంత డేంజర్ ఘాట్లో ఎప్పుడు ఇంత స్పీడ్ నడపాలి. ఇదే ఫస్ట్ టైము. అది కూడా ఈ రైడర్స్ని చూడగానే మంచి ఊపు వచ్చింది నాకు. వావ్ ఇక్కడ లొకేషన్ సూపర్ ఉంది. వాళ్ళు అక్కడ ఆగిపోయారు బైకర్స్.
చిన్న బ్రేక్ అనుకుంటా. మనమైతే వెళ్దాం, నాకు టైం కూడా లేదు. బట్ డేంజరస్గా ఉన్నాయి అసలు కార్నరింగ్స్ అయితే. ఇది ఎక్స్ట్రీమ్ కార్నరింగ్ ఇదైతే అసలు డేంజర్ అంటే డేంజరస్గా ఉంది. కొంచెం అటు ఇటు అయినా బిస్కెటే కథ. ప్లస్ ట్రాఫిక్ లేదు, మంచిగా పోతున్నాం. ఇంకా ట్రాఫిక్ ఉంటే సుక్కలు కనిపించు. వీటిని ఎంజాయ్ చేయలేకపోదాం ఈ ఎక్స్ట్రీమ్ కార్నరింగ్ని. జస్ట్ నాకైతే ఒక 10 minutesలో వచ్చినట్టే అనిపిస్తుంది. వీళ్ళు మొత్తం 22 kilometers 24 kilometers 10-15 minutes లోపే వచ్చేసినాం. రోడ్ కూడా సూపర్ ఉంది. పార్కింగ్ చేస్తే ఇబ్బంది, బండి రోడ్ చక్కగా లేదు. ఇదేమో ఎందుకు ఇదంతా ఆగమాగుందనా? ఎట్లా అనిపించింది రైడ్ ఎట్లా అనిపించింది? పొట్టు కొట్టిన పోండి రైడ్ అయితే. సో లెట్స్ గో టు మజా వచ్చింది. ఓకే, లెట్స్ గో టు వాటర్ ఫాల్. ఓకే, బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం. లెట్స్ గో టు పయాక్రాఫ్ వాటర్ ఫాల్స్. ఈ రైడ్ అయితే మస్తు థ్రిల్ అనిపించింది. కార్నరింగ్స్ డేంజర్ అంటే డేంజర్ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రీమ్ కార్నరింగ్లో కూడా బండి స్పీడ్ ఏమాత్రం తగ్గలే, ఘోరం కొట్టేసినాం. అంటే 40 minutesలో రావాల్సింది మ్యాక్స్ 15 to 20 minutes లోపే వచ్చేసినాం. సో అట్లుంటుంది. పోయేటప్పుడు ఓ డ్రోన్ షాట్ ఇద్దాం ఆ రూట్లో, సూపర్ వస్తుంది. సో లెట్స్ గో టు వాటర్ ఫాల్స్. కమ్ బ్రో. సో ఇక్కడ నుంచి 300 meters వాక్ చేయాలి. ఏదో బ్యాటరీ కార్ కూడా ఉంటుంది కానీ ఇక్కడైతే ఏం లేదు. టైమింగ్స్ వచ్చేసి 8:30 AM నుంచి 5:30 PM వరకు. ఎంట్రన్స్ ఫీ 30, చిల్డ్రన్స్ ఫీ 10 rupees. దరిద్రం ఏంటంటే కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. దానికి చార్జెస్ ఎంతో, చార్జెస్ అంటే ఎంతో. ఆ కెమెరా పాకెట్లో తీసుకున్నారు. డ్రోన్ అక్కడే పెట్టేసినాం. డ్రోన్ షాట్ కష్టమే అనుకుంటా, కాకపోతే బయటికి పోయినాక ట్రై చేద్దాం. ప్రస్తుతానికైతే ఐఫోన్తో షూట్ చేస్తున్నా. కెమెరా లోపల ఏం చేసిన ఈ లొకేషన్ గుర్తులే నేను అసలు. ఘోరం బిస్కెట్ అయిపోయినాం. యావరేజ్ పయాక్రాఫ్ వాటర్ ఫాల్. గూగుల్ మ్యాప్లో పెద్దలో ఉంది, వదిలేకుండా ఉంది. బ్రో ఎట్లుంది బ్రో వాటర్ ఫాల్? క్రేజీయా? బాగుందా? ఇక్కడ బాగుంది. ఇక్కడ బాగుందా?
మనం చూసిన వాటర్ ఫాల్స్ అని పోతే ఇది ఒక వాటర్ ఫాల్ అయినా అట్లా చూడొచ్చు బ్రో దీన్ని. ఇది ఎట్లా చూసినా నాకైతే ఇంత వర్త్ వ్యూ ప్రకారం చూడు, ఆ వ్యూ అది చూడాలి. ఓకే యావరేజ్, నాకైతే అంతేం అనిపించట్లే. అక్కడ వెనకాల ట్రీస్ ఉన్నాయి కదా, అవి బాగున్నాయి. అక్కడి నుంచి ఇది బాగానే ఉంది అనుకోండి, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏం లేదు. ఇంకైతే ఏమేమో ఉంది. ఇంత కష్టపడి వస్తే వాటర్ ఫాల్ అయితే బిస్కెట్ చేసింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, యావరేజ్. గూగుల్ ఫొటోస్లో అయితే డేంజర్ చూపించింది పయాగ్రా వాటర్ ఫాల్స్, కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే అంతేం లేదు, ఏదో ఓకే ఓకే అంతే. డామిట్ పర్లేదు, వచ్చినాక అదే ఓ మాదిరిగా అయితే ఉంది, చూసినాం.